'ధూమ్ ధామ్' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే పర్వాలేదనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో హీరో వాళ్ళ నాన్న చాలా క్లోజ్‌గా ఉంటారు. అలాంటి హీరో లైఫ్‌లోకి హీరోయిన్ ఎంట్రీ ఇస్తది. ఇంకా లవ్ స్టోరీ ముందుకు వెళ్ళకుండా హీరో వాళ్ళ నాన్న కోసం చేసిన ఒక పని అడ్డుపడతా ఉంటది. ఇంతకీ హీరో వాళ్ళ నాన్న కోసం చేసిన పనేంటి? దానివల్ల ఏమైంది? ఫైనల్‌గా ఏం జరిగిందనేది సినిమా. ఈ సినిమా లైన్ రొటీన్‌గానే ఉన్నట్టు అనిపించినా, సినిమాని ఎంటర్‌టైనింగ్‌గా చెప్పడానికి ఛాన్స్ అయితే ఉంది. కానీ దాన్ని సినిమాలో పూర్తిగా అయితే వాడుకోలేదనిపించింది. సినిమా ఫస్ట్ హాఫ్‌లో చాలా వరకు హీరో, హీరోయిన్‌లు లవ్ ట్రాక్‌తోనే సాగదీసుకుంటూ వెళ్లారు. ట్రాక్ ఏమి కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. అలాగే వాళ్ళ మధ్య లవ్ సిన్సియర్ అన్నట్టు కూడా అనిపించదు. కాకపోతే అక్కడక్కడ కొన్ని సీన్స్‌లో ఫన్ అయితే వర్కౌట్ అయింది అనిపిస్తది. అలాంటి సీన్స్ చూస్తున్నప్పుడైతే ఆ సీన్స్‌ని ఇంకొంచెం స్ట్రాంగ్‌గా రాసుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఫన్ వర్కౌట్ అయ్యేది కదా అనిపించేది. ఇక సినిమాలో హీరోకి, విలన్స్‌కి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటది. దాంతోనే సెకండ్ హాఫ్ అంతా ఉంటది. అలాంటి కాన్ఫ్లిక్ట్‌ని కొంచెం స్ట్రాంగ్‌గా చెప్పుంటే బావుండేది. అదైతే చూడడానికి సిల్లీగా ఉన్నట్టు అనిపించింది. ఇంక దాన్ని అడ్డుపెట్టుకొని సెకండ్ హాఫ్ అంతా లాక్కెళ్తారా అనుకునే టైంలో సినిమాలోకి 'శివన్య కిషోర్' గారు ఎంట్రీ ఇస్తారు. ఇంక అక్కడి నుంచి సినిమాలో ఆయన ఉన్న సీన్స్ అన్నిటిలోనూ ఆయన టైమింగ్‌తోను, ఆయన డైలాగ్ డెలివరీతోను బానే నవ్వించారు. ఇంక సినిమాలో ఉన్న విలన్స్ క్యారెక్టర్స్ చూస్తున్నప్పుడైతే నాకు 'మర్యాద రామన్న' సినిమా గుర్తొచ్చింది. ఇక సినిమాలో ఉన్న ఎమోషన్స్ అయితే అంతగా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. ఇక సినిమాలో ఉన్న సాంగ్స్ అయితే వినడానికి బాగున్నాయి. అలాగే చూడడానికి కూడా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. అలాగే సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఇక సినిమాలో మెయిన్‌గా చేసిన హీరో పెర్ఫార్మన్స్ అయితే అంత బాగా అనిపించలేదు. ఇంకా ఆయనకి సెకండ్ హాఫ్‌లో అయితే యాక్ట్ చేయడానికి స్కోప్ కూడా లేదు. ఇంకా మిగిలిన వాళ్ళందరి పెర్ఫార్మన్స్ అయితే బానే అనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా చిన్న చిన్న ఫన్ సీన్స్‌తో సాగుతూ వెళ్ళినట్టు అనిపించినా, సెకండ్ హాఫ్‌లో వెన్నెల కిషోర్ గారు మాత్రం బానే నవ్విస్తారు. ఇలాంటి ఒక యావరేజ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మనం చూస్తున్నామని గనుక చూస్తే ఈ సినిమా పర్వాలేదనిపిస్తుంది. ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందైతే వీడియో లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.